నమస్తే అండి. నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట, హైదరాబాద్. సో, యంగ్ ఏజ్‌లో హార్ట్ అటాక్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లేదంటే ఎటువంటి పరీక్షలు చేయించుకుంటే మనకి మన గుండె యొక్క ఆరోగ్యం గురించి ఈ తెలుసుకునే అవకాశం ఉంటుందంటే, పర్టిక్యులర్‌లీ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీ, షుగర్ ఉంటాయో, లేదా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, వాళ్ళు డెఫినెట్‌లీ కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికైతే ఇంట్లో కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, వాళ్ళు 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచే కూడా, అంటే 21 సంవత్సరాల నుంచే కూడా వాళ్ళు కొలెస్ట్రాల్ టెస్టింగ్ అనేది చేయించుకోవాలి. ఆ కొలెస్ట్రాల్ టెస్టింగ్ చేయించుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదా 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది నార్మల్ ఉంటే మళ్ళీ వాళ్ళు ఎవ్రీ 5 ఇయర్స్, అంటే 25 ఇయర్స్, 30 ఇయర్స్‌కి చేయించుకోవాలి. 30 ఇయర్స్ తర్వాత వాళ్ళు యాన్యువల్ చెకప్స్ చేయించుకుంటే మంచిది. సో, ఇవి కాకుండా మనం రెగ్యులర్‌గా బీపీ అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సైమల్టేనియస్‌లీ షుగర్ లెవెల్స్, అంటే ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ లేదా హెచ్‌బీఏవన్సీ టెస్ట్ అనేది చేయించుకొని ఏ నార్మల్ రేంజ్‌లో ఉందా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దెన్ సెకండ్ థింగ్, మన గుండె యొక్క ఆరోగ్యం తెలుసుకోవడం కోసం సింపుల్ టెస్ట్‌లో మన గుండె ఆరోగ్యంగా ఉందా లేదా, లేదా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది తెలుసుకోవచ్చు. దాంట్లో మొదటిది ఈసీజీ, సెకండ్‌ది 2D ఎకో స్కాన్ అంటే హార్ట్ స్కాన్, థర్డ్‌ది ట్రెడ్మిల్ టెస్ట్. ఈ 3 టెస్ట్‌ల ద్వారా మన యొక్క గుండె ఆరోగ్యం అనేది మంచిగా ఉందా, కరెక్ట్‌గా ఉందా లేదా, లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా అనేది తెలుసుకోవచ్చు. సో, సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా ప్లస్ బేసిక్ గుండె యొక్క ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ ద్వారా మన సంపూర్ణ గుండె యొక్క ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు. దాని ద్వారా మనం ఆరోగ్యంగా ఫ్యూచర్‌లో కూడా హెల్తీ లైఫ్ స్టైల్ మరియు ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేసుకొని మన యొక్క గుండె ఆరోగ్యాన్ని హెల్తీగా ఉంచుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి.